ఇజ్రాయెల్ మీద దాడి చేసి అక్కడ ఉన్న పౌరుల్ని, విదేశీ పౌరుల్ని పట్టుకెళ్ళి బందీగా చేసి తద్వారా ఇజ్రాయెల్‌కి అడుగుల్ని కంట్రోల్ చేద్దామనుకున్నటువంటి హమాస్ తీవ్రవాదుల పంతం నెగ్గలేదు. మరుసటి నిమిషం నుంచి అటాక్ ప్రారంభించి ఇన్ని రోజుల పాటు అటాక్స్ చేస్తూనే ఉంది. మధ్యలో ఆ బందీల వ్యవహారంలో కొంత సక్సెస్ అయ్యారు. కాల్పుల విరమణ ఒక వారం రోజుల పాటు. ఇప్పుడు మళ్ళీ 2 వారాల కాల్పుల విరమణ హౌతీ అడుగుతుంటే ఇటు పక్కన ఇజ్రాయెల్ కూడా సిద్ధపడింది. 40 మంది బందీల విడుదల దగ్గరే పేచీ వచ్చిందని ఇంతకుముందే చెప్పుకున్నాం. 40 మంది బందీలు విడుదల చేయడానికి హమాస్ తీవ్రవాదులు సిద్ధమయ్యారు. కానీ ఆ 40 మంది విడుదలకి సంబంధించి వీళ్ళు పెడుతున్నటువంటి షరతులు ఉగ్రవాద నాయకులు ముగ్గురు విడిచిపెట్టమని. దానికి ఇజ్రాయెల్ ససేమిరా అంటోంది. ఇంకోవైపున ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం రోజుకో ముగ్గురు బందీలతో స్టేట్మెంట్లు ఇప్పించి వైరల్ చేస్తున్నారు హమాస్ తీవ్రవాదులు. దానికి రెచ్చిపోతున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇజ్రాయెల్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి. అయినా సరే నెతన్యాహు అయితే వెనక్కి తగ్గలేదు. తాజాగా కాల్పుల విరమణకు సంబంధించి కీలకమైన ప్రతిపాదనలు 3 చేశారు. ఒకటి, గాజాలో డీరాడిఫికేషన్ జరగాలి. అంటే ఇజ్రాయెల్ వ్యతిరేకతతో రగిలిపోయేటువంటి వాళ్ళని ఎవరినైనా సరే ఆపి తీరాలి. నెంబర్ 1. హమాస్ తీవ్రవాదులు అక్కడ ఉండటానికి వీల్లేదు. హమాస్ తీవ్రవాదుల్ని మీరన్నా అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి, లేదా మాకన్నా చెప్పండి, మేము జైల్లో పెడతాం. మూడోది వచ్చేటప్పటికి అక్కడ ఆయుధాలు కానీ ఏమీ ఉండటానికి వీల్లేదు. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యుద్ధాన్ని చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితులు అక్కడ ఉండడానికి వీల్లేదు. డీమిలిటరైజ్ గాజా, అట్లాగే డిస్ట్రాయ్ హమాస్, హమాస్ని అంతం చేయండి. అక్కడ హమాస్కి సంబంధించిన ఖదా బ్రిగేడ్స్ని దూరం చేయండి. రెచ్చిపోయే హమాస్కి అనుకూలంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా రెచ్చిపోయే వాళ్ళని అదుపు చేయండి. అప్పుడు కాల్పుల విరమణ తప్పించి లేకపోతే కాల్పుల విరమణ చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు నెతన్యాహు.